ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై స్థానిక నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని చిన్నిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రతి కార్యకర్త మనోవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తిరువూరులో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ పట్టణ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. కొలికపూడి తీరుతో తిరువూరులో టీడీపీకి చాలా డ్యామేజ్ జరిగిందంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అలాగే తిరువూరుకి సంబంధించి అటు కొలికపూడి ఇష్యూ మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి అటు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని పిలిచి వివరణ అడగడం కూడా జరిగింది. ఇప్పుడు తెరపైకి మరో విషయం వచ్చింది. అటు కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలితో అక్కడున్న స్థానిక నాయకులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి కూడా ఇబ్బందుల పాలు పడుతున్నామని చెప్పి కూడా మండిపడుతున్న తీరు మనం ఇప్పుడు చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం సడన్ గా కొలికపూడి పైన ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా మనోవేదన చెందామని చెప్పి కూడా తెరపైకి రావడం ఆ చర్చానీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొలికపూడి నుంచి ఏదైనా రియాక్షన్ ఉందనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే రత్న, కొలికపూడి వ్యవహార శైలి రోజు రోజుకి తీవ్ర స్థాయిలో కూడా వివాదంగా కేంద్రంగా మారిపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే తాజాగా ఈ రోజు తిరువూరుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నేతలు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొలికపూడి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో కమిషన్లు తీసుకోవడం, అలాగే నియోజకవర్గంలో పార్టీని ఇబ్బందులు పాలు చేయడం, వైఎస్ఆర్సీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించడం, పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరించడం, అలాగే ఎంపీ కేశినేని చిన్నిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన విధానం కాదు. ఈ నెల 8వ తేదీన వేలాది మందిగా తెలుగుదేశం పార్టీ నేతలు తిరువూరు నియోజకవర్గం నుంచి ఈ ఎమ్మెల్యే మాకొద్దు అనే నినాదంతో చంద్రబాబును కలిసేందుకు వేల సంఖ్యలో కూడా పార్టీ కార్యాలయానికి వెళ్తామని చెప్పి తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఈ రోజు బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి 2 రోజుల క్రితమే పార్టీ క్రమశిక్షణ సంఘం ఎంపీ కేశినేని చిన్నిని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరిని కూడా పిలిచి వారి వద్ద నుంచి కూడా వివరాలు సేకరించింది. ఇప్పటికే నివేదికను ఈరోజు సాయంకాలానికి కానీ రేపు ఉదయానికి కానీ ఏపీ సీఎం చంద్రబాబుకి అందజేయబోతుంది. ఆ తర్వాత వీరిద్దరిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎవరు దీంట్లో తప్పు చేశారు అనే దానికి సంబంధించి క్రమశిక్షణ సంఘం ఇప్పటికి ఒక నివేదికను తయారు చేసింది. ఈలోపే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యతిరేకమైన వర్గాలకు సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు తీవ్ర స్థాయిలో కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని పార్టీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి మరొక వైపు కొలికపూడి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఎంపీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన నేతలు అయితే కొలికపూడి శ్రీనివాస్ ని పార్టీ చేయాలనే నినాదంతో గత కొన్ని రోజులుగా కూడా విస్తృతమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న, ఈ రోజు, మొన్న గత వారం రోజులుగా ఎమ్మెల్యే తీరుపై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. శివ, ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ కొలికపూడి అదే విధంగా అక్కడ తిరువూరు నియోజకవర్గంలో ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటే అప్పుడే బయటకు వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు చిన్ని పైన ఆరోపణలు చేసిన తర్వాత, లేదంటే ఈ ఇష్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొలికపూడిని ఇబ్బందుల పాలు చేయడానికే వీళ్ళందరూ తెరపైకి వచ్చారనే వాదన కూడా నడుస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చంటారు శివ? అంటే ఖచ్చితంగా ఇప్పటికీ తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటి ఎమ్మెల్యే వర్గం, 2 ఎంపీ వర్గం. ఎంపీ వర్గం ఎమ్మెల్యేపై, ఎమ్మెల్యే వర్గం ఎంపీపై, ఇట్లా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించుకున్నట్లయితే, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం వీరిద్దరూ మీడియాతో మాట్లాడకుండా తమ వద్ద క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరు కావాలని చెప్పి పార్టీ అధిష్టానం పోయిన నెల 27-28 తేదీలో సమాచారం ఇచ్చింది. అప్పటి నుంచి కొలికపూడి శ్రీనివాస్ గానీ ఆయన వర్గ సభ్యులు కానీ ఎక్కడా కూడా ఎవరు మాట్లాడిన దాఖలాలు లేవు, ఎవరు కూడా విమర్శలు చేసిన. కొలికపూడి క్రమశిక్షణ సంఘం ఎదుటై 4 గంటల పాటు ఆయన తరపున వాదనలని, ఆయన దగ్గర ఉన్న ఆధారాలను క్రమశిక్షణ సంఘానికి ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశారు. కానీ దానికి ముందు రోజు నుంచి, అంటే 4వ తారీఖు క్రమశిక్షణ సంఘం దగ్గరికి కొలికపూడి వస్తే 3వ తేదీ నుంచి కూడా తిరువూరు సంబంధించిన టీడీపీ నేతలు, ఎవరైతే ఎంపీ వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా రోజు ఒకళ్ళు మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే తీరుని విమర్శల వర్షాన్ని గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్లు నిజంగా ఎమ్మెల్యే తీరుపై వ్యతిరేకత ఉంటే 18 నెలల కాలంగా ఎందుకు ఎమ్మెల్యేపై వీరు ఆరోపణలు చేయలేదు, ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎందుకు బయటకు వచ్చారో అనే అంశం కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానం తీవ్ర స్థాయిలో సీరియస్ గా ఫోకస్ పెట్టింది కాబట్టి రానున్న 2-3 రోజులలో ఎండు కాటు పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కోసం ఇంకొకరు నిలబడుతున్నారు. అది మనం కాపాడుకోలేకపోతే
కూడా మనం చేసే మన భారం ఆయన మీద పడతా ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త మేల్కోండి. ఇక నుంచి మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, మాకు ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యకర్త మనోభావాన్ని గౌరవించవలసిందిగా మా కేంద్ర అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కోరుకుంటామండి. ఇదే